4 రోజుల్లోనే నోటిఫికేషన్స్. సచివాలయంలో సింగరేణి కార్మికులు బోనస్ ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ తదితరులు మనకి చిత్రంలో కనిపిస్తున్నారు. 4 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారట. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ ముమ్మర కసరత్తు. స్థానికంగా రిజర్వేషన్లకు కలెక్టర్ గారు కూడా ముమ్మర కసరత్తు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఎస్టీ, తర్వాత బీసీ, తర్వాత ఓసీ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి మొత్తానికైతే జాబితా తయారు చేయడం అనేది జరుగుతుందట. దానికి సంబంధించినటువంటి వార్తనే నేడు సర్కార్ ఫీల్డ్ కవర్లో అందజేత పరిశీలించి జీవో ఇవ్వనున్న ప్రభుత్వం. ఆ తర్వాత నోటిఫికేషన్స్కు రిజర్వేషన్లకు 6 రకాల నివేదికలు ఇచ్చిన కమిషన్. దాని ప్రకారమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నదా? నేటి సాయంత్రానికి రిజర్వేషన్ ఖరారు కానున్నాయా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటికే మొదలైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మంగళవారం సాయంత్రానికి పూర్తి కానున్నట్లు తెలిసింది. అంటే దాదాపుగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలనే ప్రభుత్వం ఆలోచన. అలాగే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటికే నివేదిక తయారైంది అని చెప్పడం కూడా జరిగింది. ఆ వివరాలన్నీ ప్రభుత్వం సీల్డ్ కవర్లో అందనున్నాయి. వాటిని పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వర్గాలు జిల్లా కలెక్టర్లకు తెలిపారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్తామని తెలిపేలా సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నది. ఆ తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈలోగా 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. అంటే సెప్టెంబర్ 30 లోపలనే చేయాలి వాస్తవంగా. మరి ఇంకా కొద్దిగా గడువు కోరే అవకాశం కూడా తీసుకోవడం కూడా జరుగుతుందట. దీనికి సంబంధించినటువంటి వార్త పేజీ నెంబర్ 13లో ఉంది. దక్షిణ భాగాలను 2 వేర్వేరు ప్రాజెక్టులు చూడొద్దని భారత జాతీయ రహదారుల మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ రోడ్డుకు అనుమతి ఇవ్వండి. తర్వాత జాప్యం చేస్తే వేడు తప్పదు. గ్లోబల్ సిటీ చిరునామాగా కోఅర్బన్ అభివృద్ధి. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారి మార్గాలపైన కూడా ప్రభుత్వం మళ్ళీ కసరత్తు చేస్తుంది. దానిపైన కూడా పూర్తి విచారణ జరపాలి. స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే దాదాపుగా ఖరారైనట్టే. కాకపోతే ఏది ఏమైనా సరే ఈ స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది అక్టోబర్లో మనకు ప్రధానంగా ప్రారంభమవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది.